Halo, basa nami baru kita anji kain apsere asoy alen yang tebe tadi kanayan lengan yang lengan susule pambena mang dan laka garop dengan sengampeda baru ke sabapati kajani ganudeng mat jata garop dengan pai dan susuna yayin baru ke Sunday school teacher Gopanda baru ke riding mat dan raja mama wayang yenji dang lagi tunang kudu belem tebe alatan kino lebe donlen kamberna jenrang amdang benat mang yenjirang kino taido sanal garbena batas suba యోహాను సువార్త 4 అధ్యాయము 4 చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు సనల గర్బెన్నబా ఏరోంగ్ లేన అట్కోతెన్ గోకితింగ్ ఎందో ఉన్న మసంత ఆమ బరి పుర్తిలేంగన్ Danayamar, Sudamar, kanap sila gamangtung doong nam saninsinan, ganugun, torong ayam manyang tinagamangtunga. Gamangtung tonanan sila soy, gamangtung royong lingan, binanam amnang binam sila kanang berbang saroyong tinasa doong nam sentaywa. Gamangtung tene dinam ranja doong. Kitung pasigyo gandilanji aman ranja doong. Anak paimar John gamangtung pasiji gam le mang tuan cedong gudeng le gameten ame kitungan amandranji do munglung ben adkotin amandra kanoral lengen aman adkotin amandran sering muda od gugu gam le gamang tuan cedong lengle abuyib le kana ben gamang tung ying le sele dako kanam selewang tonanya jiba tam palegi berna amang lengan jibote muda do kanoral lengen adkon amandran boten dako do munglule namanran boten do kanambri amuda mar do orar nam bina dai din arab tite gam gamang tum opdengle kan sel gamang tum amana berna palege ganluge do gamang tum kana bernan asunu susri tanaku si ko jamanna amnyana lenda mangan gunyangam ruang desa nomor seneng agar bertena amin seorang batakin lodang enggak channel bamis Kirang Pak. Okay, sent mummy. Jangadan అబ్బాయి ముంగ్లుంగ్లండకు అబ్బాయి ఓడార్లింగండకు ఒకటి లోకంలో ఉంది ఇంకొకటి మనలో ఉంటుంది గరులైతే లోకంలో అడుగుతున్న అజంగాడాన్ పోతేన్ దురాత్మ అనమాట మనం భయపెట్టేది చెప్పం అయితే మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ నిజదేవుడు అయితే లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అలా ఎవరి సంబంధులము ఆయన సంబంధులము ఆయన అంటే ఎవరు అదృశ్య దేవుడైన సజీవుడైన మన సృష్టికర్త చూడు ఎంత గొప్పవాడు కదా ప్రపంచాన్ని సృజించిన వాడు మనలో ఉన్నాడు ఈ లోకంలో కూడా ఇంకొకడు ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవాడు లోకాధికారి అంటాడు మనలో ఉన్నవాడు సర్వాధికారి అంటారు సర్వాధికారి గొప్పవాడా లోకాధికారి గొప్పవాడా కదా కానీ మనం అర్థం కాదు కొన్నిసార్లు అందుకే ఇక్కడ అపోస్తుడైన యోహాను ఎత్తుగా వెళ్ళాను చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నాడు చిన్నపిల్లలారా గరంగామైతే చిన్నపిల్లలు ఎలా ఉంటారు ఎక్కువ శాతం అన్ని నమ్మేస్తారు చెప్పండి పిల్లలు నమ్మరా
బిస్కెట్లు ఇచ్చినే నమ్ముతారు, చాక్లెట్ ఇచ్చినే నమ్ముతారు. ఏమి తర్వాత ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మేస్తారు. కానీ నెంబరి అవిశ్వాసులు ఆ రోజులు ఉన్నారేమో. లోపల ఉన్న శక్తిమంతుడు తెలియక ఈ లోకంలో ఉన్న శక్తి మీద ఆధారపడి ఉండొచ్చేమో. ఏ చెప్పండి గనులైతే. అందుకే చిన్నపిల్లడిగా సంబోధిస్తున్నాడు ఆ అపోస్తుడైన యోహాను. పసిజంజి ఏంటంటే ఎక్కువ శాతం సంతాయ్యరు బిడ్డ దేనికోసం ఎదురు చూస్తారు గలంప. అప్పసిల్లు విన్నా రాగలం కానీ అప్పసిల్లు విన్నామని ఆగలంతే. అయితే బాగా చెప్పాడు, ఎందుకంటే అనుభవస్తాడు కదా అని. అయితే ఆ బయట నరండి బాగానే కజ్జం. ఏ చెప్ప ఆది తప్పేది అడగడు పిల్లలు. ఏ చెప్పండి. కానీ విశ్వాసాలు కూడా కొంతమంది ఉండున్నారు చాలా ఆ రోజుల్లో. తనిఖీ నాగరంగం ఏంటంటే నేను ఆశీర్వదింపబడాలి. ఏ చెప్ప నేను మంచిగా ఉండాలి, సుఖంగా. ఎప్పుడు పిల్లలు సుఖమే కోరుకుంటారు అనమాట. ఏం కోరుకుంటారు? సుఖం. ఆమందే శ్రమ పడాలి, పని చేయాలి, కాలు చేతులు గాయపరచబడాలి. ఏ చెప్ప ఇటువంటిది పెద్దలు ఆలోచన. పిల్లలైతే ఎప్పుడు సుఖంగానే ఉండాలి అని ఏదో బొమ్మలు తెచ్చి నాకు పెడుతూ ఉండాలి, నేను ఆడుతూ ఉండాలి. ఎక్కడో చేతులు ఇరవైనే నేతే బంసాల సుఖగా ఇర్రా ఎగామే ఏది కజ్జం ఏది బొమ్మ అని అడుగుతారు కదా. అంతేనెస్సేలే భక్తి జీవితంలో కూడా ఆ రోజుల్లో కనింబురి ఆమన్రాజు డకోలిజ్. కాబట్టి నిజమైన దేవుడు నిజమైన శక్తి గ్రహించలేని వారు ఉన్నారు. కాబట్టి ఆమె దేవుని సంబంధి కితుంగసిరింగ్ అడేలే ముంగ్లుంబినామన్రాన్ ఎలాంటి వాడట, చాలా గొప్పవాడు. ఇంకొకడు ఉన్నాడే లోకంలో, ఆయన కంటే లోకంలో ఉన్నవారి కంటే మీలో వాడు చాలా గొప్పవాడు. కానీ మీరు గ్రహించడం లేదు. లోకశక్తుల మీద అంతరా అయ్యర్రమే బతంతవే ఏదో కుంకుమ తీకాయల పసిబెంగి ఏతుకునే లోకంలో ఉన్న దురాత్మ అల్లే బతొంగ పసిలేం చేతే ఏతి ఇక్కడ ఎయ్యర్ పెడతాం పెట్టమా. అయితే మాలో ఉన్న వాళ్ళు మర్చిపోయామా లేదా? ఖరీడాలా కూడా ఖరీడాలా. అయితే మర్చిపోవడమో గుర్తుపెట్టడమో ఎవరి వశంలో ఉంది? నీ వశంలోనే ఉంది, నీలోనే ఉంది. అందుకే ఆ రోజులు కూడా మర్చిపోయారండి. నిజ దేవుణ్ణి మర్చిపోయి లోకంలోను దురాత్మ మీద భయపడ్డారు. యాక్చువల్గా దేవుడు ఏం కోరుకుంటారంటే నన్ను భయభక్తిగా ఉండు, మంచి బ్రతక అంటున్నాడు. కానీ నేను కితువున బంతము కానీ లోకంలో ఉన్నవారు భయపడతామన్నమాట. ఏమన్నా కాకతేలా అయినా పసి ఏదో అయిపోద్ది, తేన జన సరైన నాకు ఏదో అయిపోద్ది. చెప్ప ఏదేదో కట్టకపోతే నాకు ఏదో అయిపోతుంది. బోధపంతంలో లోకాధికారిని భయపడ్డావు కానీ నీలో ఉన్న గొప్పవాడు మాత్రం రాలే. ఎవడు గుర్తు రాలేదట? నీలో ఉన్న అధికారి గుర్తు రాలేదు. కానీ ఇక్కడ అపోస్తులైన యోహాను గామితనంటే మండ్రాంజరిగా మా బలాయిలేం జాయంలేగా లోక శక్తుల మీద భయపడి వారి భక్తి జీవితం అతులు కోతలమైన సమయంలో మీలో ఉన్నాడు గొప్పవాడు కానీ మీరు గ్రహించడం లేదు. చిన్నపిల్లలుగా ఉన్నారు మీరు. గామంగాంలే తేనే దిర్నామరం చేయడం అప్పుడంగైతేనండి. ఏం చెప్పండి. గొప్పవాడాగరంగం ఆ సృష్టికర్త కనుకుడ్డుబన అగడ్డేలెత్తిన మండ్ర ఆత్మరూపంలో ఉండి ఇక్కడుండే అది భయపడకుండా ఏదో కోటి గాలితో మంత్రాలతో పనిచేసే దాన్ని మాత్రం భయపడతాను. ఎంత నచ్చారు తనిమిలో కితునభావంత భావంతించి అలా ఎవరిని అలా భయపడాలంటే సృష్టికర్త మాత్రమే భయపడాలి. చూడండి అల్లతేనే మొదటి రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథము 6:15-17 ఒకసారి ఎలీషా ఒక సందర్భంలో మాట్లాడుతున్నారు. 2 రాజుల గ్రంథము 6:15-17 6వ అధ్యాయం. పనివాడు పెంటల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణం చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయడమని ఆ దైవజనుతో అనగా అతడు భయపడవద్దు, మనకు
పక్షులను ఉన్నవారు వారి కంటే అక్కడై ఉన్నారని చెప్పి, యెహోవా మీరు చూచున్నట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కన్నులను తెరవ చేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుండముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. చేత మమ్మీ, ఇక్కడ ఎలీషా పనివాడు ఒకడున్నాడు. ఆయన బయటకు వచ్చి చూసినప్పుడు సైనికులు కనిపిస్తున్నారు, మొత్తం కప్పేస్తారన్నమాట. బోతా చుట్టూ ఎలీషా నుండ ఆ చోట అన్నమాట. అప్పుడు పనివాడు చాలా భయపడ్డాడు. కానీ ఎలీషా మాత్రము భయపడలే. ఎందుకు? గొప్పవాడు ఆయనకు తెలుసు. ఈ పనివాడు ఆ గొప్పవాడు తెలియదు. ఏ పనివాడు? ఎలీషాన్ అజత్ ఉమర్ మనలో ఉన్న గొప్పవాడు చూడలేదు అని గ్రహించలేదు, అగ్గలమట్ కాబట్టి భయపడుతున్నాడు. అందుకే ఎలీషా గార్బెర్నైతే కనామన్రా, నాలో ఉన్న సైన్యాన్ని చూడడానికి కళ్ళు తెరిపించు అన్నాడు. ఎతిగామెతనండి ఆమెదన రేరే గామెతను ఎప్పుడైతే కళ్ళు తెరిపించబడ్డాడో ఎటువంటి గుర్రాలతో నిండి ఉండేదట? ఎలియా చుట్టూ అగ్ని లాంటి గుర్రాలు, మొత్తం పర్వతం అంట ఎదురకోలని సైన్యం, గొప్ప సైన్యం అది. అంటే నిజమైన భక్తుడు ఇటువంటి శక్తి గ్రహించగలమని. నీలో నాలో నిజమైన భక్తి లేకపోతే నాలో ఉన్నవాడు పనికిరాడు, గంతడు. వడాలేగిన మన చాలా గొప్పవాడు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. ఏ చెప్పండి? కానీ తనిమిండ కితునా బంత బంతించి నిజమైన వాడు గుర్తించాలంటే నీలో చాలా భక్తి ఉండాలి. నిజమైన సృష్టికర్త గుర్తించాలంటే నీలో సరైన విశ్వాసం ఉండాలి. అయితేనే గ్రహించుకోగలవు. తేనే ఎలీషా ఆ పని మరి చూడలేదు, గ్రహించలేదండి. కానీ ఎలీషా మాత్రం నాలో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు ఈ సైన్యము కంటే చాలా గొప్పవాడు అనేసి ఆనింగలమేది అంతేనా చేలే తేన తొనాంజించనంటే ఏనకు గ్రహించాలి. జోనాగంత నింబురి మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు ఈ లోకంలో ఉన్నవారు కంటే గమంగం లోపలింగైతే. అందుకే మనం పిరికి పందులుగా తయారవకూడదు. దేవుడు మాత్రమే ఏం చేయాలి? భయపడాలి. కానీ దురాత్మలు భయపడకూడదు. ఎందుకంటే కనొడారన అసోను మంచి ఒడారన అర్నప్తించి భయపడటం వలన మనకి ఈ భక్తి రాదు. వసంతనల్లేన్ భక్తి జీవితం నుండి దూరం అయిపోతాము తప్ప అల్లేన్ భక్తి పరుడుగా తయారవము. అంతే నచ్చాలే. చదువుతారు అమ్మేజీ 2 దినవృత్తాంత గ్రంథము బాగుబిరిండ 32వ అధ్యాయము 7-8 లేగా. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడుకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. సంబంధమైన బాహువే అతనికి అంట. మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములకు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచుడి. చూడండి, హిజ్కియా జనులు భయపడినప్పుడు ఈ రోగ సంబంధమైన రాజులు చూసి మీరు భయపడకండి. కనా రాజ్యమంచి కన్నా మన పక్షం ఉన్నవాడు ఎటువంటి వాడట? చాలా గొప్పవాడు, బలవంతుడు. గమంగంలో హిజ్కియా జనండే భక్తుడు చెప్తున్నాడండి. అందుకే తెనిమిండం తనాంజి కనోడారం పోతే పాలించేతం కాలమే లోక అధికారి ఉన్నాడు. నీలో పాలిస్తున్న వారు ఎవరట? సర్వాధికారి. అంతే నచ్చేలే. మనం భయపడవలసింది లోక అధికారి కాదు, కానీ సర్వాధికారిని ఏం చేయాలి? భయపడాలి, భక్తి జీవితం సాగించాలన్నమాట. అంతే నచ్చేలే. నేను దీని బదులుగా అలా ఎలా జీవించగలగాలంటే ధనప్రభన్ వాడు ధనంగ్రభన్ ఆంజంగ్ బి నచ్చేలే. ఒక రెఫరెన్స్ కినోల్తబే యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుండి 69 వరకు చదువుని ఒకసారి. పితృ నా అభినందన సార్ లెంగలం తప్పుతేనే. దేవుడు ఎటువంటి దేవుడిగా గ్రహించుకోగలిగాడు పేతురు అనేది మనం యోహాను సువార్త 6వ అధ్యాయం
66 నుండి 69 వరకు చదవగలిగితే. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. మమ్మీ చూడండి, ఇక్కడ అపోస్తలుల రోజుల్లో ఎంతమంది శిష్యులు ఉండేవారట? చాలామంది ఉండేవారు. తేంగమని రాడుకోలేను, చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అన్నమాట. వారు ఇంకా వారితో ఉండలేదు, నడవలేదు. అందుకే యేసు అంటున్నాడు 12 మందితో, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? ఎవరు బలవంతం పెట్టరు ఇక్కడ. పోతే ఆ సర్వాధికారి అయిన దేవుడు ఎవరికి బలవంతం పెట్టాడు. ఆమెను ఇష్టపడితే ఇక్కడ ఉంచుకో, లేకపోతే లోకాధికారిని ఉంచుకో. కానీ ఎత్తుగామెత్తితేనే అంబించినండే అయ్యర్తేపో గామెత్తిండే ఆమెను ఆమెం కితుంగన్ ఒమ్డానండాలను నువ్వు ఐదున్నాయి గామెత్తి. ఇదనమాట సరైన భక్తి. దేవుడే నిజమైన దేవుడు అనిన్న సర్వాధికారి, మరి ఎక్కడికి వెళ్ళాలి మేము అని అపోస్తలుడైన పేతురుతేనే ఒబ్లంగితేనండి అంతేసేలే అని ఎటువంటి వరత, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, ఎరుని మండ్రెంగ్ నా అభిర్నాం ముంగ్లుంగ ఆడుకోతేనామంటారు అమన్నగామెతి. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని వార్త. అంటే నీవే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మీరే అని మేము విశ్వసిస్తున్నాము. గామంగామతైన పిత్రోంజనంగా అప్పుడైతే కనుంబరి అల్ల నేను చేసుకోవాలంటే తని మేము తొనంజించి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా మీలో ఉన్న బలహీనత ఏంటంటే మొన్నొబ్బలింగ్లో ఎక్కమొబ్బలింగి తినగము. ఎందుకంటే సరైన భక్తి మనలో ఉండాలని. అల్లని ఎక్కడో ఎర్రబెండే ఈ సీపర్ మనకు కాపాడవు, ఏ చెప్పం, ఈ బుట్టులు పిల్లలకు కాపాడవు. కానీ మనలో ఉన్నవాడు మనకి రక్షణ కలగాలంటే ఎలా కోరుకుంటున్నాడంటే నీతి న్యాయము. మరి సామెత గ్రంథం 11:4 లేగన్ నిర్దోషత్వం అంటే ధనుష మనలో ఉండకూడదు. కనుంబరి ఉంటేనే నీకు క్షేమం, పిల్లలు కూడా క్షేమం. గామంగాంలే ఇక్కడ రాయబడింది. అంతేనా సేలే తను ఇమ్దాం తొనంజించి అనపై మరి జోన్ అగంతేనా భిన్నాన్ని గ్రహించాలి. లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవారు ఎటువంటి వారట? గొప్పవాడు. ఈ గొప్పవాడిని మనం మనలో ఉంచుకొని, నాలో గొప్పవాడు ఉన్నాడు, నేను ఎందుకు కనాకుడ్డు మూఢనమ్మకాలు నమ్మాలి, ఎక్కడెళ్ళినా ప్రార్థన చేయాలి, ఎక్కడెళ్ళినా నీతిగా ఉండాలి, ఎక్కడున్నే నిజాయితీగా బ్రతకాలి, ఎక్కడు నిర్దోషత్వం అంటే ధనుషం లేకుండా జీవించాలి. ఇదే నాకు రక్షిస్తుంది. కనిన్నే కితువు నిశ్చింతగామంగంలో ఆలోచించాలి. కనాకుడ్డుబన అంతెంబు కానీ నీతి లేకపోతే బిర్నాలేగా డకునాలేగా చెప్ప కనాకుడ్డుబన అంతెంబు కానీ యథార్థత లేకపోతే, కనాకుడ్డుబన అంతెంబు కానీ మనలో ఎక్కువ దోష అండకోలేండే ఆమెను ఎన్ని చేసినా కానీ అది వృధా. అంతే నచ్చేలే. దేవుడు కోరుకున్నది ఇది కాదు. లోకాధికారి భయపడకండి, కానీ సర్వాధికారి మీలో ఉన్నాడే, ఆయన భయపడండి. గమంగంలే తేనొబ్లింగ్లంతే ఇంత నచ్చేలే తను ఇమ్డం తొనంజించి అంబిన్ ఎవరైనా ఎక్కడైనా కనుంబడి అమూడు నమ్మకాలు ఉన్నవారు చెప్పండి, పర్వత ధైర్యంగా చెప్పండి. తోన నేతసేలే అన్నం కనుంబరి అబ్బు తూలే కనుంబరి దీక్షుక వేసేలే. దాని అర్థం ఏమిటి? గమ్మ ఏజిగా ఏత గంతజి ఏతసేల అబ్బుతూరు గాను ఏత గంతజి ఏత గమనం తెంజిలా దృష్టి పరంగానే దృష్టి తగలకుండా గమనించి ఏజ ఘనతే బిండో మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు అనిసత్తంగా మనల్ని అడిడిన్నవి. ఒకవేళ ఆమెని క్షేమం కావాలంటే నీతిగా బ్రతకాలి, ఒకటోది. రెండోది న్యాయంగా యథార్థంగా బ్రతకాలి. తర్వాత మూడోది మనలో నేరాలు కూడా ఉండకూడదు. ఇలా బ్రతకగలిగి ఆ యొక్క సమాజం చేరిపోతుంది, సమాజంలో ఉన్నటువంటి మనుషులు పాడవుతూ ఉన్నారనేది మనం నేర్చుకోబోతున్నాము. అయితే
యేసయ్య గ్రంథంలో 9వ అధ్యాయము ఇస్తూ ఈ యొక్క దినము విశ్రాంతి దినాన్ని నిన్ను ఘనపరిచి మహిమపరిచి తదుపరి నీ యొక్క వాక్యం వినడానికి తండ్రి ఈ యొక్క మంచి సమయం ఇచ్చిన విధానం